దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య జనాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని, అలాగే దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ దేవుని వాక్యానుసారంగా నింపాలని ఈ ధ్యానాలు మీ వద్దకు ప్రార్థనాపూర్వకంగా తీసుకొస్తున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకుడి అని యెషయా భక్తుడు తెలియపరుస్తున్నాడు. మునుపైతే ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎంతో నలిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. ఆ చెర అనుభవంలో ఉన్న ఆ నలిగిపోయిన పరిస్థితి, కృంగిన పరిస్థితి, ఎంతో వేదనకరమైన పరిస్థితిని తలంచుకుంటూ మీరు ఎంతమాత్రం కృంగిపోవడానికి వీల్లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కూడా పూర్వకాలపు సంగతులు తలంచుకొని కూడా అంటున్నాడు. ఎందుకోసమంటే ఆ చేదు అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ముందున్న దేవుడు ఏదైతే మనకి ముందుంచిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి చేయకుండా ఆటంకపడతాయి అవి. అందుకోసమే అంటున్నాడు, పూర్వకాలపు సంగతులు మీరు తలంచవద్దు అని అంటున్నాడు. మానవ సహజం ఏంటంటే చేదు అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ గడిచిపోయిన కాలంలో ఉన్నటువంటి ఆయాసకరమైన స్థితి, లేకుంటే వేదనకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంటాం. ప్రస్తుత కాలంలో కూడా బాధపడుతూ ఉంటుంటాం. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు బాధపడుతూ ఉంటుంటాం. భవిష్యత్తులో ఏదైతే చేయాలో వాటిని చేయకుండా ఈ బాధల్ని గడిపేస్తుంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కూడా పూర్వకాలపు సంగతులు తలంచుకొని కూడా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు అని అంటున్నాడు. మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆ ప్రాచీన స్థితి అంతా జ్ఞాపకం చేసుకోవడం? దానివల్ల ఏం లాభం? దానివల్ల ఆయాసము, దుఃఖము, వేదన, కురుగుదల తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు కదా. దేవుడు మన జీవితంలో కలుగు చేయబోతున్న కార్యాల వైపు మనం నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చున్నాను అంటున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చున్నాను. మన జీవితంలో ప్రభు సన్నిధిలో మనం జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వారు లేరా? దేవుని వాక్యంలో ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు పౌలు ఎంతో హింసించాడు సంఘాన్ని. ఒక దినాన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన జీవితాన్ని అప్పగించుకున్నాడో తన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. తద్వారా సంఘానికి ఆశీర్వాదకరంగా మారాడు కదా. అలా పూర్వక సంగతులన్నీ తలంచుకుని నేను ఎంత హింసించానే, ఎంత వ్యాధులు కలుగు చేస్తానే క్రైస్తవ సంఘాన్ని ఆయన బాధపడుతుంటే ముందున్న కార్యాల వైపు ఆయన దృష్టించబడు కదా. కాబట్టి దేవుడు నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు.
ఇప్పుడే అది మొలచును, దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేర్చున్నాను, ఎడారిలో నదులు కలుగు చేర్చున్నాను. అరణ్యంలో త్రోవ ఉండదు, ఎడారిలో నదులు పారవు. అలాంటివి ఎక్కడైతే ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలతను అనుకూలంగా చేస్తానంటున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పార చేస్తాను అంటున్నాడు. అది ఎలాంటి ప్రతికూలతైనా అనుకూలతను మారుస్తాడు దేవుడు. ఎప్పుడు అని అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనకు అప్పగించుకున్నప్పుడు. పూర్వకాలంవి, గడిచిన కాలానివి, ఆ చేదు అనుభవాలన్నింటినీ దేవునికి అప్పగించుకుని మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతుండగా మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు అరణ్యంలో త్రోవ కలుగు చేసే దేవుడు, అలాగే ఎడారిలో నదులు పారజేసే దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఎలాంటి కార్యాలైనా చేయడానికి మన దేవుడు శక్తి గల దేవుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి, నూతన కార్యాలు మన జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి దేవుడు తలపెట్టే కార్యాల వైపు ప్రభు సన్నిధిలో మనకు అప్పగించుకుందాం. అలా అప్పగించుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం. ప్రాచీన స్థితి, లేకుంటే గడిచిన స్థితి, పూర్వకాల సంగతులన్నింటినీ తలంచుకొని బాధపడితే కనుక నిష్ప్రయోజనం. కానీ ప్రస్తుతం దేవుడు మనం ఏ కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వాటిని చేస్తూ భవిష్యత్తులో ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు వైపు మనం దృష్టి నిలుపుతూ మనం ముందు కొనసాగినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప నిరీక్షను మనం పొందుకోగలం. తద్వారా ఎడారి లాంటి జీవితాన్ని నదులు పారజేసే దేవుడు, అరణ్యం లాంటి జీవితాల్ని త్రోవ కలుగు చేసే దేవుడు. అలా చేయడానికి మీ జీవితాలు ఇష్టపడుతుండగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. అలా సమర్పించుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రాలైనా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వపకాల సంగతులు తలంచుకుని కూడా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడేదో మరచును, అరణ్యంలో నేను త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారు చేస్తానని వాగ్దానం చేస్తా ప్రభువా. ఈ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. ఈ మాటలు మా జీవితంలో ఫలభరిత గురించి నడిపించమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అరణ్యం లాంటి మీ జీవితాల్లో త్రోవ కలుగు చేయడానికి, ఎడారి లాంటి మీ బ్రతుకుల్లో నదులు పారజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మీకు తోడు ఉండి నడిపించును గాక.